శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయం ప్రారంభం. కర్మయోగంలోని 1-2 శ్లోకాలు. అర్జున ఉవాచ ధ్యాయేసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మాణి ఘోరే మాం నియోజయసి కేశవా. భావం: అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నెలా నియోగించుచున్నావు? ఈ శ్లోక వివరణ. కృష్ణ, నువ్వు ఒక పక్క జ్ఞానం అన్నిటికన్నా గొప్పదని చెప్పి మరలా ఈ పాపపు కర్మ అయిన యుద్ధం చెయ్యమని నన్ను ఎందుకు పురుకొలుపుతున్నావు? ఇదేం బాగాలేదు అని అన్నాడు అర్జునుడు. నిజానికి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ అర్జునుడికి మనస్సులో యుద్ధం వలన అనేక అనర్థాలు కలుగుతాయి కాబట్టి యుద్ధం మానేయాలి అని ఉంది. అంటే దీని అర్థం, మానవుడు అప్పుడున్న స్థితిని బట్టి మంచి చెడు ఆలోచించకుండా తనకు అనుకూలంగా ఆలోచన నిర్ణయం మార్చుకుంటాడు. అందుకే తనకు అనుకూలమైన జ్ఞానయోగం మాత్రమే తీసుకున్నాడు అర్జునుడు. అందుకని ఈ ప్రశ్న వేశాడు. కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, జ్ఞానం యోగం పొందడానికి కర్మయోగం ఒక సాధనం అని చెప్పాడు. కానీ ఒకదానితో పోల్చలేదు. ఇక్కడ అర్జునుడు జ్ఞానయోగము కర్మయోగము ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాడు. అది అర్జునుడు చేస్తున్న పొరపాటు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చత్యాం యోన శ్రేయోహమాప్నుయాం. భావం: కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన యొక్క మార్గమును నిశ్చయముగా తెలుపుము. ఈ శ్లోక వివరణ. స్వామి, నేను ఇప్పటికే చాలా తికమకలో ఉన్నాను. నీవు చెప్పిన ఒకదానితో ఒకటి సంబంధం లేని మాటలు వల్ల ఇంకా తికమక అయ్యాను. మీరు తికమక చేశారు అని కాదు, కానీ మీ మాటలు నాకు అలా అనిపించాయి. కాబట్టి ముందు ఏదో ఒక మార్గం మీరు నిశ్చయంగా తీసుకొని నాకు ఏది మంచి కలుగజేస్తుందో, ఏది మనశ్శాంతి ఇస్తుందో ఆ మాటలు నాకు చెప్పండి. అంతేకాని ఏదో ఒకటి నన్ను దృష్టిలో పెట్టుకొని నిశ్చయం తీసుకొని మాత్రం చెప్పకండి. మీరు చెప్పింది మాకు ఆచరించడం మాత్రమే తెలుసు, కానీ రెండిటి మధ్య మంచి చెడును నిర్ధారించుకోవడం నాకు తెలియదు. కాబట్టి నాకు ఏది మంచిదో మీరే నిశ్చయం చేసుకొని తెలపండి అని అర్జునుడు అన్నాడు.